దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇక్కడ తెలంగాణ నుంచి ఎమ్మెల్సీ కవిత అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి మనోజ్ సిసోడియా కూడా గతంలో అరెస్ట్ కావడం అనేది జరిగింది. దాదాపుగా ఈరోజు 18 నెలల తర్వాత మనీష్ సిసోడియాకి బెయిల్ రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు మరి కవితకి అలాగే అరవింద్ కేజ్రీవాల్కి కూడా త్వరలో బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా కేటీఆర్ చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు కేటీఆర్ చేసినటువంటి వాక్యాలు సంచలనం రేపుతున్నాయి. సో మనీష్ సిసోడియా దాదాపుగా 18 నెలల వరకు జైల్లోనే ఉన్నారు. అతనికి బెయిల్ కూడా ఒక్కసారిగా కూడా రాలేదు. ఇప్పుడు కవిత వెళ్ళేసి దాదాపుగా 4 నెలల పైన అంటే 130-140 రోజులు అవుతుంది. మరి 3-4 నెలల్లోనే కవితకి బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? కవితకి బెయిల్ ఇస్తే డెఫినెట్గా అరవింద్ కేజ్రీవాల్కి కూడా బెయిల్ ఇవ్వాలి. మరి అరవింద్ కేజ్రీవాల్కి ముందు బెయిల్ ఇస్తారా లేకపోతే కవితకి ఇస్తారా? అరవింద్ కేజ్రీవాల్కి కూడా కేవలం ఒకసారి ఇచ్చారు. అది కూడా ఎన్నికల సమయంలో కొన్ని కండిషన్స్తో కూడిన బెయిల్ మాత్రం మంజూరు చేయడం అనేది కూడా జరిగింది. మరి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అలాగే కవిత కూడా త్వరలో బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా కేటీఆర్ చెప్పారు. ఒకసారి కేటీఆర్ ఏం చెప్పారనేది చూసుకున్నట్టయితే వచ్చే వారం కవితకు బెయిల్ రావచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు ఇవాళ ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా ఈడీ అధికారులు అరెస్టు చేసి జైల్లో ఉంచారు. ఈ క్రమంలో కవితను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా తిహార్ జైల్లో ఉన్న కవితను కేటీఆర్ ఇవాళ మరో కలిశారు. కవితతో భేటీ తర్వాత కేటీఆర్ జైలు బయట మీడియాతో మాట్లాడుతూ కవితకు వచ్చే వారం బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. జైల్లో కవిత చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఆమె ఇప్పటి వరకు 11 కిలోల బరువు తగ్గినట్టు తెలిపారు. అలాగే బీపీతో బాధపడుతున్నారని వెల్లడించారు. జైలు పరిశుభ్రంగా లేదని, 11,000 మంది ఖైదీలు ఉండాల్సిన జైల్లో 30,000 మంది ఖైదీల వరకు ఉన్నారని పేర్కొన్నారు. ప్రజల కోసం కొట్లాడే వారిపైన ఎటువంటి కేసులు తప్పవని, బెయిల్ కోసం మరోసారి అప్పీల్ చేశామని తెలిపారు. ఈ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చినందుకు కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. సో దాదాపుగా ఇక్కడ కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే ప్రజల కోసం కొట్లాడే వారిపైన ఎటువంటి కేసులు తప్పవని. ఇక్కడ కవిత గారు ప్రజల కోసం ఏం కొట్లాడలేదు. సో ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే లిక్కర్ ఉందో దాంట్లో స్కామ్ చేశారని చెప్పేసి అరెస్ట్ చేశారు తప్పించి ఇదేదో తెలంగాణ కోసం ఉద్యమమో లేకపోతే పేదవారి కోసం ఉద్యమమో లేకపోతే నీళ్ళ కోసం ఉద్యమమో ఇట్లాంటి పేదవారి కోసమో ఎక్కడ కూడా ప్రజల కోసం ఉద్యమం చేయలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆధారాలతో సహా ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పటి వరకు దాదాపుగా 120 నుంచి 130 రోజులు అనుకుంటాను, ఇంకా లోపలనే ఉంది. ఇప్పటివరకు ఎన్నోసార్లు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ బెయిల్ మాత్రం రాలేదు. మరి మనోజ్ సిసోడియాకి బెయిల్ వచ్చింది, కవితకు కూడా వచ్చే అవకాశం ఉందా అనుకుంటే మనోజ్ సిసోడియా దాదాపుగా 18 నెలల వరకు జైల్లోనే ఉన్నారు, తిహార్ జైల్లోనే ఉన్నారు. సో ఈరోజు సుప్రీంకోర్టు కూడా కొన్ని షరతులతో కూడిన బెయిల్ మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు కవితకు బెయిల్ ఇస్తే డెఫినెట్గా అరవింద్ కేజ్రీవాల్కి కూడా బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి అరవింద్ కేజ్రీవాల్ ఎందుకంటే ఒక సీఎం కాబట్టి, ఒక రాష్ట్రానికి సీఎం అలాగే ఒక పార్టీకి అధ్యక్షుడు కూడా. మరి ఇక్కడ కవిత గారేమో ఎమ్మెల్సీ, మరి ఇప్పుడు ఇస్తే ఇద్దరికి ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇద్దరికి ఇస్తారా లేకపోతే కేటీఆర్ చెప్పినట్టు కవిత గారికి ఇస్తారా? అలాగే మరి కాంగ్రెస్ నేతలు కవిత కోసం హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా బీజేపీ ఆఫీస్లో కనిపిస్తున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేస్తున్నారు అని చెప్పేసి కూడా రకరకాలుగా వార్తా ఛానల్లో వస్తుంది. అలాగే కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు చేయడం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు బెయిల్ వస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ విలీనం అవుతుంది. అందుకే బీజేపీ నేతలు బెయిల్ ఇప్పించారని చెప్పేసి అదో రకంగా కాంగ్రెస్ లేకపోతే ఇతరులు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. మరి ఇదేమో ఈడీ పరిధిలో ఉన్నటువంటి కేసు. మరి ఈడీ దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది అండ్ డెఫినెట్గా కవితకి త్వరలో బెయిల్ వచ్చే అవకాశం ఉందా? దాదాపుగా 11 కిలోలు ఇప్పటివరకు తగ్గినట్టు కూడా చెప్తున్నారు. అలాగే 11,000 మంది ఉండాల్సిన ఖైదీలు 30,000 మంది ఖైదీలు దాకా ఇక్కడనే ఉన్నారు. అలాగే రీసెంట్గా కూడా హెల్త్ చెకప్ కోసం ఎయిమ్స్ కూడా తీసుకెళ్ళిన పరిస్థితి కూడా చూసాం. మరి దీనిపైన మాత్రం ఇప్పటివరకు కేసీఆర్ గారు మాత్రం ఎక్కడ కూడా మాట్లాడలేదు. కేవలం ఎంపీ ఎన్నికల సమయంలో ఒకసారి కవిత గారి ప్రస్తావన తీసుకురావడం అనేది జరిగింది. మరి కేటీఆర్ చెప్పినట్టు వారం లోపల కవితకి బెయిల్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉందనేది
మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.